పాపకి సెకండ్ మంత్ పడ్డాక 2 వీక్స్‌కి కొంచెం మనుషుల వైపు చూడడము, మాటలు ఎక్కడి నుంచైనా శబ్దం వస్తే వినడము, అలా అటువైపు తల తిరిగి పెట్టడం అలా గమనిస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో వాళ్ళకి ఏదైనా ఇట్లా ఒక యాక్టివిటీ పెట్టామంటే గ్రోత్ డెవలప్‌మెంట్‌కి, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అలాగే విజువల్ పర్సెప్షన్స్ ఇవన్నిటికి బావుంటుందనిపించింది. సో, నేను ఇట్లా అంటే ఇది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. తక్కువ కాస్ట్‌లోనే ఎక్కువ మెమరీస్ అనేటివి మనకు అట్లా మిగిలిపోతాయి. అట్లా మా పాపకి అట్లా మెమరీస్ అనేటివి ఇవ్వాలనుకున్నా నేను. నా చిన్నతనంలో ఇవన్నీ ఏమి లేవు. నార్మల్‌గానే గ్రో అయ్యాము. అలాగే పెరిగాము. ఇట్లా ఆడుకునేటప్పుడే నేను, మా వారు పలకరిస్తూనే ఉంటాం మా పాపని. అలా ఆడుకుంటుంది చూడండి చక్కగా. ఇట్లా కాసేపు 10-20 మినిట్స్ ఆడుకున్న తర్వాత కొంచెం టైర్డ్ అయిపోతారు కదా! ఎప్పుడైతే ఏడుస్తుందో అప్పుడు తీసుకొని పాలిచ్చి పడుకోబెట్టానంటే 2-3 అవర్స్ హాయిగా పడుకుంటుంది. అసలు అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట తనకి. పాపని ఎప్పుడు బెడ్‌రూమ్‌లోనే పెట్టను నేను. బయటికి తీసుకొస్తుంటా, హాల్‌లోకి తీసుకొస్తా. అవుట్ సైడ్ అంటే చెట్లను అట్లా చూపిస్తుంటా. ఆకుపచ్చగా అవన్నీ చూస్తూ ఉంటే కొంచెం కళ్ళకు కూడా మంచిది. ఎప్పుడూ అక్కడే పెడితే ఏడవడము, కొంచెం ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు కదా పిల్లలు. అట్లా బయటికి కొంచెం తీసుకొస్తే చాలా రిలాక్స్‌గా ఉంటుంది పాప. మా పాపకి కొన్ని మెమరీస్ అనేటివి యాజ్ ఏ మదర్‌గా బెస్ట్ ఇవ్వాలని నాకుంటుంది కదా! ఇంకోటి ఏందంటే బెడ్‌రూమ్‌లోనే ఉంటే వాళ్ళకి మొత్తం సైలెన్స్‌గా ఉంటుంది. బయటికి తెచ్చి ఏదైనా చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడడం, ఏడవడం చేస్తారు. నేను అందుకని కిచెన్‌లో నేను వంట చేసుకునే విజిల్ సౌండ్స్ గానీ, గిన్నెల సౌండ్స్ గానీ, మా వారు నేను మాట్లాడుకునే సౌండ్స్ అవన్నీ వినేటట్టే పెడతాను మా పాపని. ఎందుకంటే అవి అలవాటు అవ్వాలి తనకి. సడన్‌గా ఏదైనా సౌండ్స్ విన్నారంటే ఉలిక్కి పడి భయపడతారు. అందుకని ముందు నుంచి అలవాటు చేయాలి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. మీరు కూడా మీ బేబీస్‌తో చక్కగా, హ్యాపీగా క్వాలిటీ టైము, హ్యాపీ టైమ్ స్పెండ్ చేయండి. ఈ ప్లే మ్యాట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అసలు ఇటాడిది నాకు కూడా తీసుకురాలే బుజ్జి, నీకు తీసుకొచ్చిన మిమ్మల్ని నాకు ఎవరు తలేదన్న నన్ను కింద మట్టిలో పడేసి తీసుకొచ్చి మట్టిలో పడేసినారు. నేను తీసుకొచ్చి ఇదో నీ కూతుర్ని ఎత్తుకో పోనా నాన్నకాడిగో మట్టిలో ఆడుకుంటా కొండ మట్టిలో ఎత్తాడంట చూడు లక్ష్మి. కాళ్ళు అన్నీ ప్రతాపం చూపించిన ఈ ఊరికే చూసుకోవడానికి కొత్తగా ఉంది వైపు అంతా చూసింది. తక్కువ ఇటను ఇవి చేతులు ఇట పట్టుకోవడానికి ఇటను బుజ్జినాన్న అద్దో 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 ఇది పిల్ల అద్దం ఉంది చూడు నీకు. కొత్తగా చూస్తాను ఇవి కూడా కదా. ఇటు తిప్పిడు సరిపో లైట్లు మెరిచేటి ఇప్పుడు చిన్నాడు నేను బొజ్జుంటాను నన్ను ఏడపలేదు ఇది నాన్న. ఇవన్నీ చూస్తాను చూడు నాన్న, నేను బజ్జుంటాను నాన్న. ఇవిత పడుకోని భలే ఉంది. కాలుతో భలే ఆడుకుంటుంది మమ్మీ. అన్ని చుట్టూ చూడు ఎట్ట చూసుకుంటుందా.